నమస్తే భీమిలి. దశాబ్దాల క్రితమే బ్రిటిష్ వారు భీమిలి యొక్క ప్రాముఖ్యతను గురించి ఇక్కడ ఘంట స్తంభాన్ని నిర్మించారు. కానీ ఈ కాలంలో మనం దాన్ని కాపాడుకోవాల్సింది పోయి చూస్తూ చూస్తూ శిథిలావస్థకు తీసుకుని వచ్చేసాం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అధికారులు మరమ్మతుల పేర్లతో లక్షలాది రూపాయలు టెండర్లు పిలుస్తున్నారు. కానీ పనులు మాత్రం కనిపించడం లేదు. రాజకీయ నాయకులకు ఇది కేవలం వారి పార్టీ ఫ్లెక్సీలు కట్టే స్థలంగా మారిపోయింది. మనం మన ప్రాంతం చరిత్ర తెలుసుకొని దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కనీసం ఫోటో తీసుకోవడానికి కూడా సరైన పరిస్థితి లేదు. ఈ గంట స్తంభాన్ని సరిగ్గా మరమ్మతులు చేసి 100 రూపాయలు టికెట్ పెట్టి అభివృద్ధి చేస్తే గోవా, పాండిచ్చేరీలకు ఎలా దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారో అలానే ఇక్కడికి వస్తారు. అప్పుడు ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడికి వచ్చే చాలామంది అధికారులకు మన ప్రాంతం చరిత్ర తెలియదు. చరిత్ర తెలిసిన వాళ్ళు అయితే ఇలా వారసత్వ కట్టడాలను అపూర్వంగా కాపాడుకుంటారు. తెలియని వాళ్ళు మాత్రం దీన్ని పాడుపడ్డ గోదాముగా చూస్తుంటారు.